హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టారో. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ హ్యాపీగా ఉన్నారా? మీరందరూ హ్యాపీగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకా వేరే వాళ్ళు కూడా ఈ వీడియో చూసే అవకాశం ఉంటుందన్నమాట. వాళ్ళకి కూడా ఈ రీడింగ్ రీచ్ అవుతుంది. పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఉంది, వాట్సాప్ చేయండి. మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళకైనా కూడా రీడింగ్ వర్తిస్తుంది. మేల్ అయితే ఫీమేల్, ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి. మీరు ఎప్పుడు చూసినా కూడా ఈ రీడింగ్ మీకు వర్తిస్తుంది. ఈరోజు టాపిక్ ఏంటంటే మీ పార్ట్నర్ సిచ్యువేషన్ ఫ్యూచర్లో ఏ విధంగా ఉండబోతుంది, అలాగే మీ లైఫ్ అనేది ఏ విధంగా ఉండబోతుంది అనేది తెలుసుకోవచ్చు. ద సన్ కార్డ్, సక్సెస్ కార్డ్ వచ్చింది. స్టార్టింగ్ కార్డ్ టెన్ ఆఫ్ కప్స్, ఏస్ ఆఫ్ స్వేర్స్, పేజ్ ఆఫ్ కప్స్, సెవెన్ ఆఫ్ స్వేర్స్, ఫైవ్ ఆఫ్ స్వేర్స్, పేజ్ ఆఫ్ పెంటికల్స్, the devil's energy, four of swords, nine of cups, five of cups, ace of pentacles, two of swords, knight of wands, nine of swords, bottom of the deck, king of pentacles, queen of swords, ten of swords, king of wands. పాస్ట్లో మీ పర్సన్ మీ రిలేషన్ని ఈ విధంగా బ్రేక్ చేశారనమాట. అంటే మీ మనసుకి ఎదురు దెబ్బ అనేది తగిలింది. ఈ వ్యక్తి ఏదైతే మిమ్మల్ని ఎన్నుపోటు పొడిచారో దానివల్ల టెన్ ఆఫ్ స్వేర్స్ వచ్చాయి. మిథునం, కుంభం, తుల ఈ రాశి వాళ్ళు అయితే కనిపిస్తున్నారు మనకి. ఎప్పుడైతే మీకు ఈ నమ్మక ద్రోహం అనేది చేశారో మీ మనసుకి తగిలిన ఈ దెబ్బ వలన మీరు ఎవరితో ఏ విధంగా ఉండాలి అనేది మీకు బాగా అర్థమైందనమాట. ఎందుకంటే మీ పార్ట్నర్ ఏదైతే చేశారో ఈ మోసం వల్ల మీకు మీ మనసుకి తగిలిన గాయం మీ లైఫ్ పైన ఎఫెక్ట్ అయ్యిందనమాట. దానివల్ల ప్రజెంట్ మీరు ఎవరిని ఎలా ఎదుర్కోవాలి అనేది మీరు బాగా అర్థం చేసుకున్నారు. మీరు ఎంత స్ట్రాంగ్గా ఉండాలి. క్వీన్ ఆఫ్ స్వేర్స్, ఎవరి విషయంలో మీరు ఏ విధంగా బిహేవియర్ చేయాలి మీకు బాగా అర్థమైందనమాట ఈ వ్యక్తి బిహేవియర్ వల్ల. పాస్ట్లో మీరైతే మీ లైఫ్లో మీరు పూర్తిగా ఓడిపోయారు ఈ వ్యక్తి రిలేషన్లోని. ఈ వ్యక్తి చేసిన ఈ చీటింగ్ వల్ల, నమ్మక ద్రోహం వల్ల. చూసారు కదా ఇక్కడ ఫైవ్ ఆఫ్ కప్స్. కర్కాటకం, వృశ్చికం, మీనం ఈ రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. రిలేషన్ పరంగా మీరు ఏవైతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారో అవన్నీ కూడా ఒక్కసారి కూలిపోయాయి అన్నమాట. చాలా నిరాశతో మీరు చాలా ఎమోషనల్గా అయితే మీరు పాస్ట్లో అయితే ఉన్నారు. ఇంత గాయం అనేది మీ మనసుకి జరిగినా కూడా మీరు మీ లైఫ్ని అక్కడితో ఆగిపోకుండా చూసారు కదా ఇక్కడ ఏస్ ఆఫ్ పెంటికల్స్, వృషభం, కన్య, మకరం ఈ రాశి వాళ్ళు అయితే కనిపిస్తున్నారనమాట. అవకాశం ఏదైతే ఉందో కెరియర్ పరంగా అది వదలకుండా గెలవడానికైతే మీరు ట్రై చేశారనమాట. ఈ ఛాన్స్ అనేది తీసుకుని అంటే మీరైతే కొంతమంది మీలో ఒక చిన్న ప్రయత్నం అనేది స్టార్ట్ చేశారు మీ లైఫ్ కోసం. మీరు ఈ విధంగా మిమ్మల్ని చీట్ చేసి నమ్మక ద్రోహం చేస్తున్న వ్యక్తుల గురించి ఎమోషనల్గా ఆలోచిస్తూ లైఫ్ అనేది లీడ్ చేస్తూ ఉన్నా కూడా ఒకవైపు మీరు ఈ విధంగా స్ట్రాంగ్గా ఉండాలి, నా కెరియర్పై నేను ఫోకస్ చేయాలి, ఈ విధంగా అనుకుని మీరు ఒక ఛాన్స్ అనేది తీసుకున్నారనమాట.
బట్ మీరు ఏదైతే తీసుకున్నారో ఈ చిన్న ప్రయత్నమే మిమ్మల్ని గొప్ప వ్యక్తిగా అందరికీ కూడా తెలిసే విధంగా అయితే ఫ్యూచర్లో మీరైతే ఉండబోతున్నారనమాట. అంటే సొసైటీలో మీకు మంచి గుర్తింపు అనేది రాబోతుంది కెరియర్ పరంగా. అలాగే ఇక్కడ మీ బిహేవియర్ పరంగా, మీ ప్రవర్తన, మీరు ఎదుటి వ్యక్తుల విషయంలో ఏ విధంగా మీరు బిహేవియర్ చేస్తారు, ఇలాంటి విషయాల వల్ల కూడా మీకు అందరిలోనే కూడా ఒక మంచి గుర్తింపు అనేది రాబోతుందన్నమాట ఫ్యూచర్లోని. అంటే మీరు ఎలాంటి వారు అనేది అందరికీ కూడా తెలియబోతుంది. అందులో మీ పర్సన్కి కూడా మీ గురించి బాగా తెలియబోతుంది అనమాట. బట్ మీరైతే ప్రజెంట్ మీ లైఫ్లో ఎవరిని కూడా నమ్మకూడదు, ఎవరిపైన కూడా పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఆధారపడి ఉండకూడదు, డిపెండ్ అవ్వకూడదు. అది ఎమోషనల్గా అయినా ఫినాన్షియల్గా అయినా కూడా ఎవరి సపోర్ట్ అనేది కూడా తీసుకోకూడదు, ఎవరిని కూడా రిక్వెస్ట్ అనేది చేయకూడదు. పేజ్ ఆఫ్ కప్స్ అంటే ఎవరి దగ్గర కూడా తగ్గి ఉండకూడదు అని మీరైతే డిసైడ్ అయ్యారనమాట. అది మీ పార్ట్నర్ మీకు చేసిన గాయం వల్ల మీరు ఇంత స్ట్రాంగ్గా మారారు. మీ లైఫ్లో పాస్ట్లో మీ పార్ట్నర్ అయితే మీతో నటించిన ఆ ప్రేమ అనేది మీరు అయితే చూసారనమాట. ఆ వ్యక్తి చేసిన బిహేవియర్, ఆ వ్యక్తి మిమ్మల్ని మాటలతో గాయపరిచిన విధానం, అంటే ఎమోషనల్గా మిమ్మల్ని బాధ పెట్టడం, ఎమోషనల్గా మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడం, కొంతమంది అయితే ఈ విధంగా చేయడం మీరు చూసారనమాట. అంటే ఈ వ్యక్తి ఎమోషనల్గా మిమ్మల్ని పట్టించుకోకుండా, అంటే మీరు ఏమైపోయినా పర్వాలేదు అన్న విధంగా అయితే ఈ వ్యక్తి పాస్ట్లో బిహేవియర్ చేశారనమాట. ఇవన్నీ ఎప్పుడైతే చూసారో మీరు ఎవరిని కూడా మీరు నమ్మకూడదు అని చెప్పి డిసైడ్ అయ్యారనమాట. ఎందుకంటే ఇక్కడ ఈ వ్యక్తి ద డెవిలిస్ ఎనర్జీ అనమాట. అట్రాక్షన్తో ఈ వ్యక్తి వేరే వారి లైఫ్లోకి వెళ్ళి ఈ వ్యక్తి మీకు నమ్మక ద్రోహం అనేది చేశారనమాట. మీకు ఈ వ్యక్తి కమిట్మెంట్ ఇస్తాను, మీ లైఫ్ అనేది తను చూసుకుంటాను, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటాను, మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇస్తాను, అలాగే ఇక్కడ మ్యారేడ్ అయితే మీతో హ్యాపీగా మీ కిడ్స్తో ఉంటాను లైఫ్ లాంగ్ అని చెప్పి ఇలా కొన్ని మాయ మాటలు అయితే మీకు చెప్పి మీ దగ్గర లేని ప్రేమని నటించారు ఈ వ్యక్తి. అంటే ఇక్కడ మీ విషయంలో మీరు ఈ వ్యక్తి అయితే జెన్యున్గా ఉన్నారు అని చెప్పి మీరైతే అనుకున్నారు. బట్ ఈ వ్యక్తి ఏంటంటే అట్రాక్షన్ అనమాట. అంటే జెన్యున్ లవ్ అనేది లేదు ఈ వ్యక్తికి, ఫిజికల్ అట్రాక్షన్ అనేది ఉంది అనమాట. ఈ వ్యక్తి ఎవరి విషయంలోనైనా కూడా ఈ విధంగా అట్రాక్షన్ తోటే వాళ్ళ లైఫ్లోకి అయితే వెళ్తారనమాట ఈ వ్యక్తి. అంటే ఎవరికైనా కూడా చాలా ఫాస్ట్గా అట్రాక్షన్ అయిపోయే వ్యక్తి అనమాట. బట్ ఈ వ్యక్తి ఏంటంటే మీ లైఫ్ అనేది ఈ విధంగా సక్సెస్ చేస్తారు, మీ రిలేషన్ అనేది సక్సెస్ అనేది చేస్తారు, మీరు ఏదైతే కోరుకుంటున్నారో మీ ఎమోషన్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ చేస్తారు అని చెప్పి మీరైతే అనుకున్నారనమాట. బట్ ఈ వ్యక్తి ఏంటంటే మల్టీ రిలేషన్స్ అనేవి మెయింటైన్ చేశారు. ఒక డెవిలిస్ పర్సన్ అనమాట ఈ వ్యక్తి. తన బిహేవియర్ అనేది డెవిలిస్ బిహేవియర్ అనమాట. అంటే ఎవరు ఏమైపోయినా పర్వాలేదు, నా హ్యాపీనెస్ అనేది నాకు ఉంటే చాలు అని చెప్పి అనుకునే వ్యక్తి వేరే వారి లైఫ్లోకి అయితే చాలా ఈజీగా వెళ్ళిపోతారనమాట. అంటే తను వేరే వారి లైఫ్లోకి వెళ్ళడానికి ఛాన్స్ అనేది చాలా ఫాస్ట్గా తీసుకుంటారు, ఆలోచించారు అనమాట ఈ వ్యక్తి. అంటే యాక్షన్ తీసుకునే ముందు అది కరెక్టా రాంగ్ అనేది కూడా ఈ వ్యక్తి అయితే ఆలోచించకుండా ఈ విధంగా కళ్ళకి గంతులు కట్టుకున్నట్టు తన చుట్టూ ఉన్నది ఏమి కూడా పట్టించుకోకుండా తనైతే వేరే వారి లైఫ్లోకి అయితే వెళ్తారనమాట ఈ వ్యక్తి. ఆ విధంగానే వెళ్ళి మీ పార్ట్నర్ అయితే మీ రిలేషన్ అనేది బ్రేక్ చేశారు, మిమ్మల్ని చీట్ చేసి నమ్మక ద్రోహం అనేది చేశారనమాట. బట్ మీ పార్ట్నర్ ఫ్యూచర్కి వచ్చేసరికి తన లైఫ్ అనేది ఈ విధంగా తను చేసిన ఏదైతే నమ్మక ద్రోహం ఉందో, చీటింగ్ ఉందో, దానివల్ల మీ విషయంలో గిల్టీ ఫీల్ అయ్యి మీ విషయంలో రిగ్రెట్ ఫీల్ అయ్యే సిచ్యువేషన్ అనేది ఈ వ్యక్తి అయితే ఫేస్ చేస్తారనమాట. ఎందుకంటే చాలా ఎమోషనల్గా తను బాధపడే సిచ్యువేషన్స్ అనేవి ఈ వ్యక్తి అయితే ఫ్యూచర్లో చూడబోతున్నారు. చాలా ఓవర్గా అయితే థింక్ చేస్తారనమాట. ఎందుకంటే ఒకవైపు మీ లైఫ్ అనేది సక్సెస్ఫుల్గా కెరియర్ పరంగా సొసైటీలో మీకు మంచి గుర్తింపు ఉండి
అంటే ఇక్కడ మీరు కెరియర్ పరంగా మీరు బిజినెస్ చేసినా, జాబ్ చేసినా, లేదంటే మీరు వ్యక్తిపరంగా కూడా మీ ప్రవర్తన బట్టి మీకు సొసైటీలో మంచి వారు అనే ఒక గుర్తింపు అనేది మీకు వస్తుందనమాట. ఇప్పటికే మీరు చాలా వరకు కొంతమంది అయితే మీ కెరియర్‌పై మీరు ఫోకస్ పెట్టి మీరైతే సక్సెస్ లైఫ్ అనేది లీడ్ చేస్తున్నారు. బట్ మీ పార్ట్నర్ లైఫ్ అనేది ఈ విధంగా ఫ్యూచర్‌లో అయితే మారబోతుందనమాట. తన డెవిలిష్ బిహేవియర్ ఏదైతే ఉందో ఈ బిహేవియర్ వల్ల ఈ వ్యక్తి లైఫ్ అనేది తన చేతుల్లో లేకుండా ఈ విధంగా సఫర్ అయ్యే సిచ్యువేషన్స్ అనేవి ఈ వ్యక్తి అయితే ఫ్యూచర్లో ఫేస్ చేయబోతున్నారనమాట. అంటే ఇక్కడ తన లైఫ్ అంతా కూడా ఈ విధంగా కన్ఫ్యూజనెస్ అనేది అయిపోతుంది. తనకి కన్ఫ్యూజనెస్సే మిగులుతుందనమాట చివరికి. ఎందుకంటే ఇక్కడ ఫాస్ట్‌లో ఈ వ్యక్తి తన చుట్టూ ఉన్నది ఏంటి అనేది కూడా పట్టించుకోకుండా, అంటే ఎవరి గురించి పట్టించుకోకుండా, సొసైటీ గురించి ఆలోచించకుండా, మంచి చెడు అనేది ఆలోచించకుండా తను ఏది చెయ్యాలి అంటే అది యాక్షన్ తీసుకోవడం, మల్టీ రిలేషన్స్ అనేవి మెయింటైన్ చేయడం. ఇక్కడ మనీ పరంగా ఎవరిపైన అయినా కూడా డిపెండ్ అవ్వడం. ఈ విధంగా అయితే ఈ వ్యక్తి అయితే చేశారు కదా. బట్ వ్యక్తి ఫ్యూచర్‌కి వచ్చేసరికి తన లైఫ్ అనేది తనకే తెలియకుండా, అర్థం అవ్వకుండా అయోమయం పరిస్థితిలో ఈ విధంగా కన్‌ఫ్యూజనెస్‌లోకి అయితే వెళ్ళిపోబోతుందనమాట. తన లైఫ్ అనేది ఎటువంటి ఎమోషనల్‌గా విస్ఫుల్‌మెంట్ అనేది లేకుండా, ఏ విషయంలోనూ ఫుల్‌ఫిల్ అవ్వకుండా ఈ వ్యక్తి లైఫ్ అనేది ఈ విధంగా సఫర్ అవుతూ, హెల్త్ పరంగా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఈ వ్యక్తి అయితే ఫేస్ చేయబోతున్నారనమాట. పూర్తిగా ఫ్యూచర్‌లోకి వచ్చేసరికి ఈ వ్యక్తి లైఫ్ అనేది తన చేతుల్లో లేకుండా అయితే ఉండబోతుంది. మనకదే తెలుస్తుంది. మీ సక్సెస్‌ని చూసి మీరు కెరియర్ పరంగా మంచి పొజిషన్‌లో ఉండడం చూసి ఈ వ్యక్తి అయితే చాలా గిల్టీగా ఫీల్ అవుతారనమాట. చివరికి ఈ వ్యక్తి తను చేసిన తప్పుకి మీ దగ్గరికి వచ్చి ఈ విధంగా అపాలజీ అనేది అడిగి మిమ్మల్ని క్షమించమని అడిగే టైం అనేది రాబోతుందనమాట. ఆ రోజులనేవి ఫ్యూచర్‌లో రాబోతున్నాయి. మీ పర్సనల్ లైఫ్ అనేది చాలా దీనమైన స్థితిలోకి అయితే వెళ్ళిపోబోతుందనమాట. తన లైఫ్ అనేది ఎటువంటి ఛాన్స్ అనేది తీసుకోకుండా ఇక్కడ కెరియర్ పరంగా కూడా చాలా స్ట్రగుల్ అనేది ఈ వ్యక్తి అయితే ఫేస్ చేయబోతున్నారు. అంటే ఇక్కడ కెరియర్ పరంగా ఈ వ్యక్తి అయితే పూర్తిగా ఒకరి చేతిలో అయితే ఈ వ్యక్తి అయితే మోసపోతున్నారనమాట. అంటే చీటింగ్ అనేది ఈ వ్యక్తికి అయితే ఎదురవుతుంది. ఈ వ్యక్తి ఎవరినైతే నమ్ముతారో వాళ్ళు ఈ వ్యక్తినైతే ఈ విధంగా వెన్నుపోటు అనేది పొడుస్తారనమాట. నమ్మక ద్రోహం అనేది చేసి ఈ వ్యక్తిని చీట్ చేసి ఈ వ్యక్తిని కెరియర్ పరంగా ఎటువంటి డెవలప్ అనేది లేకుండా ఈ వ్యక్తినైతే చేయబోతున్నారు. అంటే ఈ వ్యక్తి ఎవరినైతే బాగా నమ్ముతారో వాళ్ళే ఈ వ్యక్తినైతే చీట్ చేయబోతున్నారనమాట. వాళ్ళు తన లైఫ్‌లో ఉన్నవాళ్ళు ఎవరైనా అవ్వచ్చు. ఇక్కడ ఫ్యామిలీ అవ్వచ్చు, లేదంటే ఇక్కడ రొమాంటిక్ థర్డ్ పార్టీ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ఈ వ్యక్తినైతే చీట్ చేయబోతున్నారు ఫ్యూచర్‌లోని. ఈ వ్యక్తి లైఫ్‌లో ఎటువంటి ఛాన్స్ అనేది తీసుకోకుండా, అవకాశం అనేది లేకుండా ఈ వ్యక్తి లైఫ్ అనేది ఉండబోతుందనమాట. ఎందుకంటే ఈ వ్యక్తి బిహేవియర్ అనేది ద డెవిలిష్ బిహేవియర్ కదా. దానివల్ల ఈ వ్యక్తి లైఫ్ అంతా కూడా ఎక్కువగా నెగటివిటీ అనేది స్ప్రెడ్ అయిపోవడం వల్ల, అంటే ఈ వ్యక్తి లైఫ్‌లో పాజిటివ్‌నెస్ అనేది తక్కువగా ఉండడం వల్ల, ఈ వ్యక్తి బిహేవియర్ వల్ల నెగటివిటీ అనేది ఎక్కువగా స్ప్రెడ్ అయిపోవడం వల్ల, ఈ వ్యక్తి లైఫ్‌లో ఎటువంటి ఛాన్స్ అనేది తీసుకునే అవకాశం అనేది లేకుండా ఫైనాన్షియల్‌గా ఎవరిపైన అయినా కూడా ఈ వ్యక్తి డిపెండ్ అయ్యే విధంగా ఈ వ్యక్తి లైఫ్ అనేది ఉండబోతుందనమాట. మీ హెల్ప్ అనేది ఈ వ్యక్తికి ఫ్యూచర్‌లో అయితే రాబోతుంది. అది కూడా మనీ పరంగానే మీ హెల్ప్ అనేది ఈ వ్యక్తికి కావాలనమాట. ఆ టైంలో ఈ వ్యక్తి మీ దగ్గరికి ఎమోషనల్‌గా ఈ విధంగా వచ్చి రిక్వెస్ట్ చేసి తను చేసిన తప్పుకి రిగ్రెట్ ఫీలింగ్‌తో అపాలజీ అనేది ఈ వ్యక్తి అయితే చెప్పబోతున్నారు. ఆ టైంలో ఈ వ్యక్తి అయితే చాలా సఫర్ అవుతూ హెల్త్ ప్రాబ్లమ్స్‌తో ఈ వ్యక్తి అయితే మీ దగ్గరికైతే వస్తారనమాట. చాలా గిల్టీ ఫీలింగ్‌తో తన ఫేస్ అనేది మీకు చూపించలేని పరిస్థితిలో. బట్ ఇక్కడ ఈ వ్యక్తి అయితే యాక్షన్ అనేది తీసుకొని మీ దగ్గరికి రావాలి. మీ దగ్గరికి రాకపోతే ఇక్కడ తను ఫైనాన్షియల్‌గా తను సపోర్ట్ అనేది లేదు. తన లైఫ్‌లో ఈ విధంగా ఎమోషనల్‌గా బాధపడుతూ ఈ వ్యక్తి అయితే చాలా స్ట్రగుల్స్ అనేవి ఫేస్ చేయాలి అని చెప్పి తన మొఖం అనేది మీకు చూపించడానికి ధైర్యం సరిపోకపోయినా ఈ విధంగా మీ దగ్గరికైతే వస్తారనమాట. అంటే తను చేసింది తప్పు, తెలియక చేశాను అని చెప్పి, అంటే తన ఇన్‌మెచ్యూర్ మైండ్ సెట్‌తో అవగాహన లేకపోవడం వల్ల చేశాను అని చెప్పి మీ దగ్గరికొచ్చి మిమ్మల్ని ప్రాధేయపడతారనమాట ఈ వ్యక్తి. మీ దగ్గరికొచ్చిన తర్వాత తన లైఫ్ అనేది ఏదో ఒక రకంగా సక్సెస్ చేసుకోవాలి.
ఫినాన్షియల్గా మీ నుంచి ఆ సపోర్ట్ అనేది తీసుకోవాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే మీ దగ్గరికి వచ్చి మీపై చాలా ఇష్టంతో మీ దగ్గరికి వచ్చినట్టయితే ఈ వ్యక్తి అయితే మీకు చెప్తారనమాట. ఈ వ్యక్తి లైఫ్ అనేది పూర్తిగా ఇక్కడ ఫినాన్షియల్గా అయితే ఎండ్ అయిపోబోతుంది ఫ్యూచర్లోని. ఈ వ్యక్తికి ఎవరి నుంచి కూడా ఎటువంటి సపోర్ట్ అనేది అందకపోవడం వల్ల ఒక్క ఛాన్స్ అనేది తీసుకుని మీ దగ్గరికి అయితే ఈ వ్యక్తి అయితే వస్తారనమాట. బట్ మీరు ఈ వ్యక్తి విషయంలో ఇంత స్ట్రాంగ్గా ఉంటారు. మేబీ ఈ వ్యక్తి ఏం చెప్పినా కూడా మీరు వినరు, నమ్మరు, చాలా స్ట్రాంగ్గా ఉంటారు, యాక్షన్ అనేది తీసుకోరు అని చెప్పి కూడా ఈ వ్యక్తికి తెలుసు. బట్ అయినా కూడా ఏదో రకంగా మిమ్మల్ని కన్విన్స్ చేయాలి, రిక్వెస్ట్ చేయాలి, ప్రాధేయపడాలి అని ఈ వ్యక్తి అయితే ఆలోచించి మీ దగ్గరికి అయితే వస్తారనమాట. ఎందుకంటే ఈ వ్యక్తి మీ దగ్గరికి రాకపోతే తన లైఫ్లో ఇంకా ఎటువంటి గ్రోత్ అనేది లేకుండా, తన లైఫ్కి ఎటువంటి ఛాన్స్ అనేది లేకుండా తను సక్సెస్ అవ్వడానికి, లేదంటే ప్రజెంట్ తను ఉన్న ఆ సిచ్యువేషన్ నుంచి బయటికి రావాలి అంటే మీరే తనకి దిక్కు అని చెప్పి మీ దగ్గరికి అయితే ఒక ఛాన్స్ అడగడం కోసం ఈ వ్యక్తి అయితే వస్తారనమాట. ఈ విధంగా తన ఫేస్ని మీ దగ్గర చూపించలేక గిల్టీ ఫీలింగ్తో అయితే ఈ వ్యక్తి అయితే రాబోతున్నారు. అలాగే యూనివర్స్ మీకు కెరియర్ పరంగా మీకు ఇచ్చే సజెషన్స్ ఏంటి, ఈ వ్యక్తి పరంగా కూడా మీకు ఇచ్చే సజెషన్స్ ఏంటి అనేది తెలుసుకోవచ్చు. టూ కార్డ్స్ వచ్చాయి. ఓకే, చెప్పండి కదా మనకి 2 కార్డ్స్ వచ్చాయి. ఎస్, యూనివర్స్ అయితే మీరు ఏదైనా బిజినెస్ అనేది స్టార్ట్ చేయాలి అంటే న్యూ ఆపర్చునిటీ, కొత్తగా మీరు ఏదైనా స్టార్ట్ చేయాలి అంటే కెరియర్కి సంబంధించి మీకు నాలెడ్జ్ ఎవరు కరెక్ట్గా ఇస్తారో వాళ్ళ దగ్గర సజెషన్స్ అనేవి తీసుకోండి. మీ లైఫ్లో మీరు ఎవరి వల్ల అయితే బోర్డన్గా ఫీల్ అయ్యారో, సఫర్ అయ్యారో, చాలా బాధపడ్డారో చూసారు కదా, ఇక్కడ మీ లైఫ్ అనేది ఫ్యూచర్లో చాలా సంతోషంగా మారిపోతుంది. మీరు ఏది ట్రై చేయాలి అని చెప్పి అనుకుంటే అది ఏదైనా పర్వాలేదు, మీరు ఒక స్టెప్ అనేది ముందుకు తీసుకోండి. మీరు ముందుకు వెళ్ళండి. మీరంటే ఏమిటో అందరికీ తెలిసే విధంగా మీ లైఫ్ అనేది ఫ్యూచర్లో మారబోతుంది. అలాగే ఇక్కడ ఫైనాన్షియల్గా రిలేషన్ పరంగా కూడా సక్సెస్ అనేది మీరు ఫ్యూచర్లో చూడబోతున్నారు. మీ రిలేషన్ అనేది కూడా మీకు సక్సెస్ అవ్వబోతుంది. అలాగే ఇక్కడ ఫైనాన్షియల్గా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాటి నుంచి మీరైతే బ్యాలెన్స్ చేసుకుంటారు. మీరు ఏదైతే స్టార్ట్ చేస్తారో దాంట్లో మీరు కెరియర్ పరంగా సక్సెస్ అనేది చూస్తారు. మీరు ప్రజెంట్ ఏదైతే బాధలో ఉన్నారో ఆ బాధ నుంచి అక్కడే ఆగిపోకుండా ఒక అడుగు అనేది ముందుకు వేయండి అని చెప్పి యూనివర్స్ అయితే చెప్తున్నారనమాట. మీరు ఎంత ఎమోషనల్గా బాధపడుతున్నా పైకి మాత్రం స్ట్రాంగ్గా ఉండి ఛాన్స్ అనేది తీసుకుని మీరు ముందుకు వెళ్ళండి. మీ లైఫ్ అనేది సక్సెస్ అనేది ఫ్యూచర్లో చూడబోతున్నారు. మీరు ఈ విధంగా స్ట్రాంగ్గా ఉండండి అని చెప్పి యూనివర్స్ అయితే చెప్తున్నారు. కింగ్ ఆఫ్ స్పేర్స్ ఏంజల్స్ ఇచ్చే సజెషన్స్ ఏంటి అనేది తెలుసుకోవచ్చు మీ గురించి. ఎస్, చెప్పాను కదా, ఫ్యూచర్ అనేది చాలా సక్సెస్ఫుల్గా ఉండబోతుంది అనమాట. అది కెరియర్ పరంగానా, రిలేషన్ పరంగా కూడా. ఎస్, ఏదైతే రిలేషన్ ఉందో అది మళ్ళీ రికవర్ అవ్వబోతుంది. ఎందుకంటే చెప్పాను కదా, మీ పర్సన్ మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తారు, అపాలజీ అడుగుతారు. ఎస్, మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడే ఆగిపోకుండా మీరు ఒక అడుగు అనేది ముందుకు వేయండి, మెడిటేషన్ అనేది చెయ్యండి అని ఏంజల్స్ అయితే చెప్తున్నారనమాట. అలాగే యూనివర్స్ ఇచ్చే సజెషన్స్ ఏంటి అనేది కూడా తెలుసుకోవచ్చు మీ పర్సన్ గురించి, మీ కెరియర్ గురించి కూడా. ఎస్, మీ లైఫ్లో సక్సెస్ మీరు అందుకునే టైం అనేది వచ్చింది. మీరు యాక్షన్ తీసుకోండి, అక్కడే ఆగిపోవద్దు. చూసారు కదా ఎంత యాక్యురేట్గా, ఎంత పాజిటివ్గా వస్తున్నాయో కార్డ్స్. మీ లైఫ్ అనేది ఫ్యూచర్లో ఇంకా కొత్తగా స్టార్ట్ అవబోతుంది అనమాట. ఇప్పటికన్నా ఇంకా ఫ్యూచర్లో ఇంకా కొత్తగా మీ లైఫ్ అనేది మీరు స్టార్ట్ చేయబోతున్నారు. మీరు మీకు నచ్చిన వాళ్ళు కూడా ఎప్పుడు కూడా హ్యాపీగా ఉంటారు.
కొంతమంది మీ లైఫ్ అనేది అక్కడితో ఎండ్ అయిపోయింది అని చెప్పి మీరు యాక్షన్ తీసుకోవట్లేదు. యెస్. మీ లైఫ్‌లో ఏవైతే ఉన్నాయో ఇక్కడ రిలేషన్ పరంగానా, లేదంటే ఇక్కడ కెరియర్ పరంగానా ఏవైతే స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేస్తున్నారో, ఆ సైకిల్ అంతా కూడా ఎండ్ అయిపోబోతుందనమాట. మీ గతంలో ఏదైతే జరిగాయో అవేమీ కూడా మిమ్మల్ని ఏ విధంగా కూడా అడ్డుకోవు. మీరు ముందుకు వెళ్ళి సక్సెస్‌ని సాధించండి. మీ పర్సన్ అయితే మళ్ళీ మీ లైఫ్‌లోకి ఒక ఛాన్స్ కోసం చాలా ధ్యాన స్థితిలో అయితే రాబోతున్నారు. రిక్వెస్ట్ చేసుకుంటూ మీరే తనకి దిక్కు అనే విధంగా అయితే మీ దగ్గరికైతే ఈ వ్యక్తి అయితే ఫ్యూచర్‌లో అయితే రాబోతున్నారనమాట. అలాగే ఇక్కడ మీ ఫ్యూచర్ అనేది కెరియర్ పరంగా చాలా సక్సెస్‌ఫుల్‌గా ఉంటుంది. బట్ మీ పార్ట్నర్ ఫ్యూచర్ అనేది కెరియర్ పరంగా చాలా స్ట్రగుల్స్ అనేది ఫేస్ చేయబోతున్నారనమాట. ఇదేనండి ఇవాల్టి రీడింగ్. ఇది జనరల్ రీడింగ్ కాబట్టి అందరికి రెజొనేట్ అవ్వకపోవచ్చు. ఎంతమందికి రెజొనేట్ అయిందనేది నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. పాజిటివ్ ఎనర్జీ వచ్చింది కాబట్టి అందరూ తప్పకుండా క్లెయిమ్ చేసుకోండి. ఐ క్లెయిమ్ ఇట్ అని చెప్పి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.